జోష్న అయితే ఇంకా కాంచన దగ్గరకు వచ్చి ఇంకా ఆఫీస్లో జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు అయితే చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత కార్తీక్ అయితే ఇంకా జోష్నని తిడతాడు. అక్కడ జరిగింది ఇక్కడ తీసుకొచ్చి చెప్పి మా అమ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా అంటే, ఏంట్రా కార్తీక్ నువ్వు చెప్పేది, తను చెప్పింది ఏంటి, అసలు నిన్ను తనని విడదీయడం ఏంటి, నువ్వు అక్కడ ఉండడం ఏంటి, దీప ఇక్కడ ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుందిరా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా ఏది జరిగినా నేనేంటో నీకు తెలుసు కదమ్మా అలా అని చెప్పనని తనంటే, ఇంకా దీప అయితే బావ గురించి నాకు తెలుసు అత్తయ్య, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా తను చెప్తుంది. ఇంక ఈ మాట మాట్లాడుతూ కార్తీక్ బావా అక్కడ ఉంటాడు అని చెప్పనని కార్తీక్ చేయి పట్టుకుంటూ వెళ్తే, ఈ ఎగస్ట్రాలే వద్దు అని చెప్పనేది. ఇంకా నా కోడలు కాదు, నేనే సైలెంట్గా ఉండను, ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుందో కనుక్కుంటానుండు, మిమ్మల్ని ఇద్దరిని విడదీయడం వెనక మీ నాన్న హస్తం ఏమన్నా ఉందా అని చెప్పనని ఇంక వెంటనే దశరథకి అయితే ఫోన్ చేస్తూ ఉంటే కాంచన ఇంకా తనైతే ఇంకా కార్తీక్ అయితే వచ్చి తన్ని ఆపుతాడు. లేదు తన్ని ఇదంతా మామికి కూడా అందరికీ తెలిసిందే, ఇంక ఇలా జరగాల్సి వచ్చింది అన్నట్టుగా ఇంకా కార్తీక్ అంటాడు. లేదు అంటే అందరి జీవితాలని తీసుకెళ్ళి జోష్న చేతిలో పెట్టాము అంటే మొత్తం నాశనం చేసేస్తుందని ఇలా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి నన్ను అనగానే ఇంకా జోష్నకైతే కార్తీక్ విషయంలో చాలా సంతోషం అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతిసారి దీప బావని అంటిపెట్టుకునే ఉంటుంది, ఇప్పుడు ఇంకా బావ అక్కడే ఉంటాడు, ఎలా అయినా బావని నా లైన్లో తిప్పుకొని నేను పెళ్లి చేసుకోవాలి, కరెక్ట్గా నెల లోపల పెళ్లి చేసేసుకున్నాను అంటే దీప మీద నేను గెలిచినట్టే కదా, అప్పుడు CEO పోస్టు ఈ ఇంటికి వారసురాలని నేనే, అలాగే బావని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలని అవుతాను అన్నట్టుగా తను ప్లాన్ చేసుకుంటుంది. దీపని ఎలా అయినా బుద్ధి చెప్పి తనకు పెళ్లి చేసుకునేలా చేయాలి అని చెప్పని దీప కార్తీక్ అయితే ప్లాన్ చేస్తారు. ఇంకా ఆ ప్లాన్ అర్థం కాక జోష్నని దీప కార్తీక్ విషయంలో